స్వీట్ పొటాటో, బ్రోకలీ, After 69, 40. Yay. ఇక్కడిదేంటిది నెంబర్ ఏంటిది? 27, 64 ఆఫ్టర్ 65. వెరీ గుడ్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. పట్టుకున్నా. టైం 10 to 7 అయింది. ఇంకా స్కూల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఆ రోజు మా సంస్కృతికి మ్యూజిక్ క్లాస్ అయితే ఉంది. సో ఇంకా ఫీల్డ్ ట్రిప్ కూడా ఉందన్నమాట. ఫీల్డ్ ట్రిప్ అంటే పాటరీకి అయితే తీసుకొని వెళ్తున్నారు. చక్కగా క్లే తోటి బౌల్స్ కానీ ప్లేట్స్ కానీ వాళ్ళు ఆల్రెడీ ముందు ప్రాక్టీస్ చేయించారు. సో ఇప్పుడు అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడ 2.5 hours వాళ్ళకి నచ్చింది చేసి దాన్ని చక్కగా కాల్చి ఇవ్వడము, అంటే దాని తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, అదంతా చేసి మనకి ఇంటికైతే పంపిస్తారనమాట. సో అక్కడికైతే ఆ రోజు ఫీల్డ్ ట్రిప్కి అయితే తీసుకొని వెళ్ళారు. అయ్యో పడిపోయింది. వెరీ గుడ్. అయ్యో ఇది చూడు. ఈరోజు వెజిటబుల్స్ అయితే ఇవి: బెండకాయలు, అలాగే ఫిష్, స్వీట్ పొటాటో, క్యారెట్, పంప్కిన్, బ్రోకలీ, అలాగే సూప్లోకి ఇడ్లీ పాత్ర, అందులో స్టీమర్ ప్లేట్ పెట్టుకున్నాను. ఇది నా ఇడ్లీ పాత్ర. కుక్కర్. హలో, ఈరోజు ఐటమ్స్ అయితే ఫిష్ ఫ్రై, బెండకాయ, అలాగే పంప్కిన్ సూప్, వెజిటబుల్స్, స్వీట్ పొటాటో, అలాగే యోగర్ట్, బాయిల్డ్ ఎగ్స్, అలాగే ముద్దపప్పు, కొంచెం రైస్ కూడా ఉన్నాయి. ఈరోజు ఐటమ్స్ అయితే ఇవి. సో ఫస్ట్ వేడి నీళ్ళల్లో వెజిటబుల్స్ ఎప్పుడైనా సరే ముందుగానే ఇలాగా వాటర్లో కాస్త గల్లుపు కానీ లేదంటే వంట సోడా కానీ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసి ఒక 15 to 20 minutes అయితే ఉంచేస్తాను. దాని తర్వాత కర్రీ వండుకోవటం స్టార్ట్ చేస్తానన్నమాట. సూప్ కూడా చేస్తున్నాను కదా, సో అందులోకి స్ప్రింగ్ ఆనియన్ అయితే వేస్తున్నాను. ఇది చాలా పెద్దగా, మన దగ్గర చక్కగా చిట్టిగా ఉంటాయి కదా, ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి. సరే ఇదైతే యూస్ చేద్దామని ఇది తెచ్చాను. కింద లొట్టే మాటలు దొరుకుతాయి. అండ్ ఇవైతే అసలు పెద్ద పెద్ద కట్టలుగా పెట్టేసి ఉంటాయి, చాలా విరివిగా దొరుకుతాయి ఇక్కడ. నేను ఏ పని చేసినా, ఎంత బిజీలో ఉన్నా, ఎంత పిల్లల్ని చూసుకున్నా, ఎంత క్లీనింగ్లో ఉన్నా, నేను చేసే కామన్గా నా గురించి నేను తీసుకునే కేర్ ఏంటంటే వాటర్ తాగడం. అది ఎంత పనన్నా అవనివ్వు, ఖచ్చితంగా వాటర్ అయితే తాగాల్సిందే. చాలా హైడ్రేటెడ్గా ఉంచుకుంటాను బాడీని. వెజిటబుల్స్ నుంచి మనకు అన్ని న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళాలి అని అంటే సూప్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. నాకు అర్థమైంది అది. ఖచ్చితంగా ఎవ్రీడే ఏదో ఒక సూప్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, అసలు చాలా తేలిక. కూర వండుకోవడం కంటే కూడా సూప్ చేసుకోవడం చాలా తేలిక. ఏం లేదు, ఒక కుక్కర్ తీసుకొని 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసాను. అందులో చక్కగా ఒక 5-6 మిరియాలు, మంచిగా కోసి పెట్టుకున్న ఏంటివి స్ప్రింగ్ ఆనియన్స్, పంప్కిన్ ముక్కలు, అదే గుమ్మడికాయ ముక్కలు ఉంటాయి కదా, లేదంటే మీ దగ్గర ఏ వెజిటబుల్ ఉంటే ఆ వెజిటబుల్ ముక్కలు వేసేయటం, అందులో 4-5 వెల్లుల్లి గబ్బలు వేయటం, కాసంత జీలకర్ర వేసి మంచిగా కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ రానిచ్చి కట్టేసిన తర్వాత అది కుక్కర్ చల్లారిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసి ఆ పల్ప్ ఏదైతే ఉంటుందో దాన్ని మంచిగా మిక్సీ ఒక్కసారి పట్టేసి అది కూడా ఈ వాటర్ తోటి కలిపేసి ఒక్క పొంగు కానీ రానిచ్చామా, అందులో కొంచెం రుచికి ఉప్పు,
ఇంకా టేస్టీగా ఉండాలంటే కాస్త నిమ్మరసం పిండుకొని తాగామా, అబ్బబ్బబ్బా అసలు ఎంత బాగుంటుందో సూప్ అయితే సూపర్గా ఉంటుంది. గుమ్మడికాయ లోపల గింజలు వచ్చినాయి కదా, అబ్బే అస్సలు పోనిచ్చేదే లేదు. వాటిని మంచి ఎండలో చక్కగా ఒక 2-3 రోజులు కానీ పెడితే ఎంచక్క ఎండిపోయి గుమ్మడి గింజలు అయితే రెడీ అయిపోతాయి. అంటే మీరు బయట కొనుక్కోరా అని మాత్రం అనకండి, జస్ట్ పిల్లలతోటి ఫన్గా ఇవి తీసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇది రాలేదమ్మా, ఇది చూడు ఇది ఎలా వచ్చిందో, నువ్వు ఎలా ఓపెన్ చేస్తున్నావు, ఇట్లా బోల్డ్ని కబుర్లు చెప్పుకుంటా అయితే చిన్న కాసిన గింజల్ని తింటాము. ఇప్పుడు స్టీర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ కోసం బ్రాకలీ అలాగే క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని చక్కగా బౌల్లో వేసేసి స్టీమర్లో అయితే పెడుతున్నాను. దాంతోపాటు ఇదిగో ఇప్పుడు ఒక స్వీట్ పొటాటో తీసానా, దాన్నే చక్కగా చిట్టిగా ఒక 5 ముక్కలు చేస్తాము, 5గురు తినేస్తామన్నమాట. ఇదిగో బెండకాయల్లో కూడా కాస్త బేకింగ్ సోడా అలాగే ఉప్పు వేసేసి ఉంచాను కొంచెం సేపు. పైన ఉన్నది ఏదైతే ఉందో అదంతా చాలా ఈజీగా పోతుంది ఇలా రుద్ది కడిగేసామంటే. ఇలా స్టీమ్ చేసుకొని వండుకోవటం మీలో ఎంతమందికి అలవాటు ఉంది? నాకు మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేదైతే ఇంతే, ఎట్ ఏ టైము అయిపోతాయి అనమాట అన్నీ ఒకేసారి. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే పెరిగాను కదా, సో నేను కూడా మోస్ట్లీ కుక్కర్లో మనకి 3 గిన్నెలు వస్తాయి కదా, ఆ గిన్నెల్లో పెట్టుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర అంత కుక్కర్ ఇక్కడికి నేను తెచ్చుకోలేదు, సో అందుకని చెప్పి ఇడ్లీ పాత్రలో జస్ట్ స్టీమర్ ప్లేట్ అయితే పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను. చాలా తేలిగ్గా ఉంటుంది. సూప్కి కావాల్సిన వెజిటబుల్స్ మగ్గిపోయాయి, రైస్ కూడా కడిగి పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికి అల్లం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫిష్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మంతే వండాను నేను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఒక్కసారి కూడా ఫిష్ వండలేదు. లాస్ట్ వీక్ ఒకసారి వండాను, అది మీకు వీడియోలో కూడా చూపించాను. మళ్ళీ ఇప్పుడు అనమాట. నేను చాలా గట్టిగా అనుకున్నాను, మనము చికెన్ అవి అన్నీ తినకపోయినా అంతా మేము చికెన్ అసలు మంత్లీ వన్సే తింటున్నాం. అంటే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము ఓన్లీ చికెనే తింటున్నాము, అది కూడా మంత్లీ వన్స్. అలా కాకుండా పిల్లలకి మంచిగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి అన్నీ వెళ్ళాలంటే మంచిగా ఫిష్ అయితే తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఫిష్ను కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ కాల్షియంకి ఇక్కడ నేను ఎలాగో పిల్లలకి పాలు ఇవ్వట్లేదు కదా, దానికోసం నేను క్రాబ్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. సో అవైతే వీక్లో ఏదో ఒక రోజు మాత్రం ఇంక్లూడ్ చేద్దామని స్టార్ట్ చేశాను లాస్ట్ వీక్ నుంచి. అది కూడాను ఆ భాగంగానే ఆ రోజు నేను ఫిష్ అయితే వండుతున్నాను అనమాట, ఫిష్ ఫ్రై.
ఇదిగో స్టిర్ ఫ్రై అయితే అయిపోయింది. దీంట్లో కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్టర్నేటివ్ డేస్లో క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తాను. ఒకరోజు క్యాప్సికమ్ యాడ్ చేస్తే ఒకరోజు క్యాప్సికమ్ వేయనమాట. అండ్ ఎక్కువ స్టీమ్ అయిన వెజిటబుల్స్ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం లైట్గా ఒక 70% కుక్ అయిన వెజిటబుల్స్ దాని టేస్ట్ అయితే వేరేగా ఉంటుంది. నేను అది కూడా ఆల్టర్నేటివ్ డేస్గా చేస్తాను, ఎప్పుడు ఒకే రకంగా అయితే చేయను. ఇదిగో బెండకాయ కూడా రెడీ అయిపోయింది. ఎక్కువ ఆయిల్ వేసేసి ఎక్కువసేపు నేను వేయించడం ఎప్పుడో మానేశాను బెండకాయని. ముందు కొంచెం దాన్ని ఇట్లా స్టీమర్లో పెడుతున్నాను అనమాట. కాసేపు స్టీమర్లో పెట్టిన తర్వాత ఊరికే 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి తాలింపు వేసేసి ఇవి వేసేసి మగ్గబెట్టేస్తాను అంతే. చాలా సింపుల్గా అయిపోద్ది అది కూడాను. ఇదిగో పంప్కిన్ సూప్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక పొంగు అయితే రానివ్వాలి ఖచ్చితంగా, లేదంటే అంత టేస్టీగా అయితే ఏమీ అనిపించదు. మంచిగా ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు దింపేసుకుంటే చాలా బాగుంటుంది. పప్పు కూడా రెడీ అయిపోయింది. పప్పు కుక్కర్ కూడా అయిపోయింది, తీసి పక్కన పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడానికైతే అన్ని ప్యాన్లో సర్దుతున్నాను. కరెక్ట్గా 4 ముక్కలు వచ్చాయి, అవి పెట్టానమాట. ఈ ఫిష్లో పర్టికులర్గా అసలు చాలా మంచిగా ఉంటాయి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. నేను చూసి ఎందులో ఏదైతే బాగుంటుంది అంటే టేస్ట్ వైజ్గా కంటే ఎక్కువ మనకి ఫుడ్ వాల్యూస్ దేనికి వస్తున్నాయని చూసి నేనే సెలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాను ఆ ఫిష్. ఫైనల్ టచ్ కాస్త మిరియాల పొడి పైన అలా కొట్టేసేసేసాను. ఈరోజు మొత్తంగా చేసిన వంటలు ఎగ్స్, స్వీట్ పొటాటో, బెండకాయ కూర, అలాగే స్టిర్ ఫ్రైడ్ వెజిటబుల్స్, పంకిన్ సూప్, వైట్ రైస్, అలాగే ఫిష్ అయితే ఇక్కడ ఫ్రై అవుతుంది. దాంతోపాటు కీర దోసకాయ కూడా. 67. Very good. 68. Hi. సరే. 69. 40. 69 తర్వాత 70. వెరీ గుడ్, అంతే. వెరీ గుడ్, సూపర్ అమ్మా. తర్వాత 71. 72. వెరీ గుడ్. Yeah. Amma, which one is the big number? 100. 101 మరి 101. 101 సరే. ఓకే, నెక్స్ట్ 72. వెరీ గుడ్. 77. 76 తర్వాత 77 మరి. Oh. ఇంకా నీ 77 నీ చేతిలోనే. ఇది పెన్సిల్ పక్కన పెట్టుకొని అప్పుడు అరేంజ్ చేసుకోవాలి. పెన్సిల్కి ఇది పాయింట్ ఉంటుంది చూసావా, ఇట్స్ వెరీ డేంజరస్. అవునా, అందుకే చాలా కేర్ఫుల్ గా ఉండాలి షార్ప్ థింగ్స్ తోటి. ఏమైనా అవ్వకపోయినా ఇన్ కేస్ అయ్యి ఉంటే చాలా ప్రాబ్లం కదా, అందుకని చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మాది ఎంచక్క డిన్నర్ అయితే 6:30 కల్లా కంప్లీట్ అయిపోద్ది. అది పిల్లలు 5:30 కల్లా వస్తే, అదే 6 కానీ వచ్చారంటే డిన్నర్ 7 o'clock కల్లా కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత ఇదిగో పిల్లలతో ఒక 15 minutes అట్లాగా టైం స్పెండ్ చేస్తాను. మళ్ళీ ఎవరి హోంవర్క్స్కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇదిగో మా బుడ్డాడిని చదివించే టైం అది. ఎంత ఫన్ ఉంటుందో అసలు మా బుడ్డాడితో, అసలు టైమే తెలీదు. ఎంతో క్యూట్గా ముద్ద చేస్తూ ఉంటాడు. అండ్ చెప్పింది కూడా బాగా అర్థం చేసుకుంటాడు, వెంటనే పట్టేస్తాడు.
93, 94, 95, 97, Wait. 97, Wait, 94, 95? 96. 6 అంటే? Six? అవును. Finish! Yay. Tukunu. అబ్బో ఫోటో దిగుతున్నాడే పిల్లుడే. I'm a picture. అదిగో వీకెండ్ అయితే రానే వచ్చేసింది. ఊరికి అలా ఒక్క రౌండ్ వేసి వద్దామని చెప్పి కార్లో కూర్చొని ఒక్క 10 నిమిషాలు అలా తిరిగి వచ్చామంతే. ఎక్కడికో వెళ్ళలేదు, ఊరికే స్ట్రీట్స్లో ఎదురుగా అట్లా వెళ్ళేసి వచ్చాము. అండ్ సాటర్డే అనమాట ఇది. ఆ రోజు మా బుడ్డడికి చాలా ఇష్టం, అలాగే మా వారికి కూడా చాలా ఇష్టం. సున్నుండలు అయితే చేశాను. చక్కగా 1 కేజీ మినపప్పుకి సున్నుండలు అయితే చేశాను. దానికోసం సున్నుండల్లోకి ఫ్రెష్గా నెయ్యి అయితే సూపర్గా ఉంటుంది కదా, అందుకని అప్పటికప్పుడు నా దగ్గర యాంకర్ బటర్ ఉంది కదా, దాంతో నెయ్యి చేసేసి హ్యాపీగా సున్నుండలు చేశాను. అది కూడా బెల్లంతో. ఇలాంటి వంటలు ఏమైనా చేయాలి అని అంటే అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, లేదంటే పిల్లలు నిద్రపోయిన తర్వాత. సో ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా అందుకని చెప్పి నేనైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సండే రోజు కింద పాట్లక్ అయితే ఉంది. మన ఇండియన్స్ ఉన్నారు కదా, సో మొత్తం ఒక 5 ఫ్యామిలీస్ అయితే ఉన్నారు. సో పాట్లక్ పెట్టుకుందాము అని అంటే దానికోసమే నేను ఇక్కడ గులాబ్ జామ్స్, అట్లాగే ఆ రోజు నిమ్మకాయ పులిహార అయితే చేశాను. ఇదిగో గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నాను అక్కడ. అండ్ మా హస్బెండ్ అయితే వచ్చారప్పుడు, పొద్దున్నుంచి చేస్తానే ఉన్నావు కదా కృష్ణ, రేపు చేసుకోవచ్చు కదా అని అన్నారు. బట్ లేదండి రేపైతే అవ్వదు, ఈరోజు ఇప్పటికిప్పుడే చేసేస్తానంటే, సరే అయితే నీకు నేను హెల్ప్ చేస్తాను, నేను ఫ్రై చేస్తానని చెప్పి నాకు చక్కగా సాయానికి అయితే వచ్చారు. నేను ఎప్పుడు అసలు మా హస్బెండ్ని నాకు సాయానికి రండి అని మాత్రం అన్ను. ఆయనకి చెయ్యాలనిపించినప్పుడు అండ్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం చక్కగా వస్తారు ఇట్లా సాయానికి, రారు అని మాత్రం చెప్పను. అలా అని నేనైతే అస్సలు అడగను, నాకు రండి, సాయానికి రండి, మీరే చెయ్యాలి, ఇది మీ పని కదా, అస్సలు ఇలా అయితే ఉండదు. నా పని ఎంచక్క నేనైతే చేసేసుకుంటూ వెళ్ళిపోతాను. అది ఎవరికి వాళ్ళకి ఉండాలి, చేద్దాము అన్న ఇది, అండ్ వాళ్ళకు కూడా టైం ఉండాలి కదా. అలా కుదిరినప్పుడు మాత్రం వచ్చి చక్కగా చేసి పెడతారు నాకు. అది కూడా ఇలా డీప్ ఫ్రైలు ఏమైనా చేస్తుంటే చక్కగా వచ్చి ఫ్రై చేస్తారనమాట. గులాబ్ జామ్కి ఏంటంటే సింపుల్ ప్రాసెసే, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇలా ప్యారలల్గా మనం చేసేసుకున్నామంటే గంట పట్టేది ఒక అరగంటలో అయిపోద్ది. అండ్ ఇంకొక మనిషి పక్కనే ఫ్రై చేస్తూ ఉంటే ఇంకా తొందరగా అయిపోద్ది అనమాట. ఆ రోజు నేను 175 గ్రామ్స్ మనకి గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదా చిన్నది, దాంతో చేశాను. అండ్ అది అయిపోయిన తర్వాత వెంటనే టైం అయితే అప్పుడు 9:30 అయింది, నైట్ 9:30కి కరెక్ట్గా ఇదిగో ఈ పౌడర్ చేసేసుకున్న మినప్పిండి ఉంది కదా, దాంట్లో బెల్లం అది కలిపేసేసి సున్నుండలు చుట్టడం అయితే మొదలుపెట్టాను. అప్పుడు కూర్చున్నానా, ఆ సున్నుండలన్నీ చుట్టడానికి నాకు 1 గంట టైం అయితే పట్టింది. చాలా టైం తీసుకుంది, అంటే నేను ఒక్కదాన్నే కూర్చొని చుట్టడం కదా, సో టైం ఎక్కువ పట్టేసింది. ఇంకా నుంచొని ఇంకా ఈ కూడా చుట్టాలంటే నా వల్ల కాదని చెప్పి తీరిగ్గా హాల్లో అయితే కూర్చున్నాను. ఒక మూవీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా వచ్చే సాంగ్స్, ఆ మూవీ కాస్త చూసుకుంటూ సున్నుండలు అయితే చేసేసాను. ఆ మినపప్పు ఉంది కదా, ఇంకా మెత్తగా గ్రైండ్ అయితే బాగుండేది అనిపించింది నాకు. బట్ మళ్ళీ గ్రైండ్ చేద్దామంటే నాకు అంత ఓపిక లేక ఇంకా అలాగే సున్నుండలు అయితే చేసేసాను. బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది, ఎంత బాగున్నాయో. ఇది సండే రోజు ఈవినింగ్ 6 o'clock అవుతుంది టైము. యాక్చువల్గా పాట్లక్ టైం 6:30కి అనమాట. సో ఇంకా నేను ఈలోపే అది నిమ్మకాయ పులిహార అది చేసేసుకొని చక్కగా రెడీ అయిపోయి కిందకైతే వెళ్ళాము. ఏంటిది ఫస్ట్ టైం మంచి పని చేశాను, ఏంటది అది?
ఎస్ రెడీ అయిపోయా. ఇందో ఆ రోజు వంటలు అయితే ఇవి. పక్కన పాయసం ఒకళ్ళు చేసుకొని వచ్చారు. నేను చేసిన నిమ్మకాయ పులిహార, గులాబ్ జాము, అలాగే పూరి, దహీ వడ అండ్ వెజిటబుల్ న్యూడిల్స్, అలాగే చనా చాట్ ఉంటుంది కదా, అదే నల్ల శనగలతోటి చాట్, అది ఒకటి చేసుకొని వచ్చారు. అలాగే ఆనియన్ పకోడీ, జీరా రైస్, రాజ్మా కర్రీ, అలాగే టామరిన్ చట్నీ, ఆరెంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్, ఇన్నైతే ఉన్నాయి. మంచిగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చినట్టు అనిపించింది. వంటలు అయితే నిజంగా భలే బాగా కుదిరాయి. అంటే ఓన్లీ 5 ఫ్యామిలీసే కదా, సో కొంచెం కొంచెం క్వాంటిటీయే కాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది కూడా అనిపించలేదు. ఈజీగా ఎవరికాళ్ళు టేస్టీగా అయితే చేసుకొని వచ్చారు. మా సంస్కృతి హెయిర్ స్టైల్ వాళ్ళ అక్క వేసింది, భలే వేసేసింది. ఎంత చక్కగా చేస్తుందో ఏదైనా చేస్తే నా పెద్ద బంగారు తల్లి. There's no grasshoppers. Oh my god. Hey Kittu. So yeah, that's it for today's video. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.